2025 ప్రారంభమై అప్పుడే 6 నెలలు గడిచిపోయాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. కానీ ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం గడిచిన ఈ 6 నెలల కాలంలో ఏకంగా 3 బ్లాక్ బస్టర్స్ హిట్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్కు శుక్ర మహర్దశ పీక్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2025 మొదటి భాగంలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఒక్క హిట్టు లేక సతమతమవుతుంటే ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా 3 భారీ బ్లాక్బస్టర్లను తన ఖాతాలో వేసుకుంది. కేవలం 6 నెలల్లోనే ఈ బ్యూటీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్, డిమాండ్ ఈ ముద్దుగుమ్మకు ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు ఈ ముద్దుగుమ్మ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అందుకే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ఈ ఏడాదే కాదు గత ఏడాదిలోనూ ఈ సొగసరి హవా నడించింది. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక సినిమా ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మధ్యన ఓ సీనియర్ హీరో ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ హీరోయిన్కు శుక్ర మహర్దశ నడుస్తోందన్నారు. ప్రజెంట్ ఆమె జోరు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ గా గోల్డెన్ గర్ల్ గా మారిపోయిన ఆ బ్యూటీ మరెవరో కాదు, నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గతేడాది రష్మిక నటించిన పుష్ప 2 సినిమా ఏకంగా రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ ఏడాది విక్కీ కౌశల్తో కలిసి ఆమె నటించిన ఛావా సినిమా సూపర్ హిట్ అయింది. ఈ హిస్టారికల్ డ్రామా ఏకంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే. ఛావా తర్వాత సల్మాన్ ఖాన్తో చేసిన సికందర్ సినిమా చేసింది రష్మిక. ఇది ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వరల్డ్ వైడ్ గా 177 కోట్ల రూపాయలు రాబట్టింది. A post shared by Rashmika Mandanna @RashmikaMandanna. ఇక రష్మిక నటించిన లేటెస్ట్ సినిమా కుబేరా. జూన్ 20న విడుదలైన ఈ మూవీ కేవలం 13 రోజుల్లోనే 83.55 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. మొత్తంగా ఈ 3 చిత్రాలు కలిపి రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. 2025లో మరే ఇండియన్ హీరోకు గాని హీరోయిన్కు ఈ రికార్డు సాధ్యం కాలేదు. A post shared by Rashmika Mandanna @RashmikaMandanna. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.